అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి విధంగా ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే ఎస్సీలను కూడా గొప్పగా ఆదరించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే ఇవన్నీ కూడా మీరు గుర్తించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా దళిత వర్గాల సోదరులందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క విజిట్ కూడా చేయాలి. దీన్ని ప్రారంభిస్తే చాలు. డబ్బులన్నీ ఆ ప్రభుత్వమే ఇచ్చింది కేసీఆర్ గారిలో ఉన్నప్పుడు. నేనే ఆనాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్న దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం అనేక సార్లు ఇక్కడికి వచ్చి మేము రివ్యూలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వచ్చినటువంటి నాయకులందరం కూడా మా ఎస్సీ వర్గాల కూడా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఈ ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఈ రోజు రేవంత్ రెడ్డిని ఏ దేవుడు ఎత్తుకోలే, ఆయనే సృష్టించుకొని ఏది పడితే అది అలివిగానే హామీలు ఇచ్చి ఈ రోజు అందరినీ నట్టేట ముంచిండు. ఈ రోజు ముఖము చాటేసుకొని తిరిగే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏమంటున్నాడు ఇప్పుడు? నేనేమన్నా దేవుణ్ణా ఇచ్చడానికి అనే మాట మాట్లాడే కాడికి వచ్చింది. ఇప్పుడు అప్పుడేమో మొత్తం అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు, ఏదైనా ఇస్తారని హామీ ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇవ్వకుండా చేతులు ఎత్తేసిండు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండే ఈ రోజు బై ఎలక్షన్ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో జరుగుతా ఉన్నది. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న లేదా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలనే ఇవ్వడానికే తన్లాటపడతా ఉన్నారు. ఏ ఒక్క పథకం కూడా సజావుగా ముందుకు పోతలేదు. ఇక కొత్త పథకాల సంగతి దేవుడెరుగు. జూబ్లీ హిల్స్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలే. ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం అదనంగా ఇవ్వలే. కట్టి ఇక్కడున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కు సంబంధించిన ఈ భవనాన్ని శిథిలావస్థకు చేరే పరిస్థితికి వస్తా ఉన్నది. వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి సంబంధిత మంత్రులు చొరవ తీసుకొని ఎలక్షన్లను పక్కకు కొట్టేసి ముందుగా దళితులను ఎవరైతే ముందు వరుసలో ఉండి ప్రాధాన్యత ఇస్తారో ప్రజలు గుర్తెత్తారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మల్లు బట్టి విక్రమార్క, దామోదర్ రాజ్ నరసింహ, రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇళ్లకు వస్తున్న 110 మంది పిల్లలను చంపిన రక్తంతో తడిసిన చేతికి ఓటేయమంటున్నారా మీరు? సో ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఓటర్లందరూ కూడా వీళ్ళని ప్రశ్నలు అడగాలి. దానికి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు ఒకటే మెతుకు ఇస్తాం. దానికి సజీవ సాక్ష్యమే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. అందుకొరకే దయచేసి ఈ రోజు జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా వీళ్ళను చిత్తుగా ఓడిస్తే తప్ప వీళ్లకు బుద్ధి రాదు. ఇలా అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మీకు సోయిలేని అజరుద్దీన్, మీకు ఎప్పుడు కూడా గుర్తుకు రాని అజరుద్దీన్, మీకు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన వెంటనే ఇప్పుడు ఖాళీగా ఎలక్షన్లు వచ్చినాయి. అదే విధంగా షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక 10 రోజుల్లో ఎలక్షన్లు కాబోతున్నాయి. అప్పుడు సడన్ గా అజరుద్దీన్ గుర్తుకొస్తాడు, ఇవాళ మంత్రివర్గం అవుతాడు. మరి ఇక్కడ దళిత బంధు ఎందుకు గుర్తుకు రాలేదు నాయన? గురుకుల పాఠశాల ఎందుకు పెంచలేదు? నీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏమైనా రేవంత్ రెడ్డి? 21వ శతాబ్ద గురుకులాలు అన్నావు కదా, ఇంతవరకు నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నువ్వు ఒక ఇటుక పెట్టలేదు ఇంటిగ్రేటెడ్ గురుకులాల కోసం. సో ఇవన్నీ చెయ్యి, అప్పుడు ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నీకు ఓటేస్తారని చెప్తూ మరొక్కసారి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలను చిత్తుగా ఓడించాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా మేము పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇవాళ ఈ అంబేద్కర్ అభయహస్తంతో పాటుగా నిజంగా మీకు ఈ యొక్క దళితుల మీద ప్రేమ ఉంటే దళితుల అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారో అమలు చేయండి. మాటలు చెప్పడం కాదు, మొన్న అబద్దాలు చెప్పి ఏదైతే మీరు అందలం ఎక్కారో మళ్లీ అబద్దాలతోటే నడపడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులకు ఏం చేస్తారో చెప్పండి. చెప్పడంతో పాటుగా చేయాలని నేను విజ్ఞప్తిస్తూ, నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డలారా అందరూ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దళిత బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తేనే మన దళితులు యాదికొస్తారు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే మన దళితుల మీద ప్రేమ వలగబోస్తారు. కనుక ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చేశారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మలావాత్పూర్ అన్నటువంటి ఒక అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కాగలడానికి వాళ్లకు బ్రహ్మాండంగా కోచింగ్ ఇచ్చి, ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఐఏఎస్, ఐపీఎస్ గా మార్చిండు. అమెరికా లాంటి, బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లాలంటే దళితులతోటి కాదు. కానీ కేసీఆర్ గారి నేతృత్వంతో అనేక వేల మందిని 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు విదేశ విద్యా రుణాన్ని ఇచ్చి వాళ్ళను విదేశాలకు పంపినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది. కనుక ఒక్కసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నా దళిత బిడ్డలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్ లో సరైనటువంటి గుణపాఠం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెప్పాలని